ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కేటీఆర్ ఏమో బీజేపీయే మా ప్రధాన ప్రత్యర్థి అని బహిరంగంగా ప్రకటిస్తుంటే, క్షేత్రస్థాయిలో గులాబీ దళం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంపైనే విమర్శల బాణాలు ఎక్కుపెడుతోంది. మాటల్లో ఒకటి, చేతల్లో మరొకటి కనిపిస్తుండడంతో అసలు బీఆర్ఎస్ వ్యూహం ఏంటి, బీజేపీని లక్ష్యంగా చేసుకున్నామని చెప్పడం కేవలం రాజకీయ ఎత్తుగడ మాత్రమేనా, లేక వచ్చే ఎన్నికల నాటికి కొత్త సమీకరణాలు సృష్టించేందుకు వేస్తున్న ముందస్తు ప్రణాళిక? దీని వెనక ఉన్న అసలు మతలబేంటి? తెలంగాణ రాజకీయాలు ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తీసుకుంటాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాబోయే ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థి బీజేపీనేనని, కాంగ్రెస్తో పోటీ లేదని, తాము ఒంటరిగా బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. ఈ మాటలు చెప్పిన తర్వాత కూడా బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న కార్యకలాపాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుట్టూనే తిరుగుతున్నాయి. కేటీఆర్ చెప్పినట్లు బీజేపీని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటే ఆ పార్టీ విధానాలు, నిర్ణయాలపై నిరంతర విమర్శలు, ప్రచారం జరగాలి. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ కార్యకర్తలు చేస్తున్న సమావేశాలు, నిరసనలు, ప్రచారాలు అన్నీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల చుట్టూనే కేంద్రీకృతమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం బీజేపీని నేరుగా ఎదుర్కొనే ప్రయత్నాలు ఇప్పటికీ కనిపించడం లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఢిల్లీ వేదికగా కేంద్రంలోని బీజేపీ సర్కార్పై గట్టి వ్యతిరేకత వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపాలని పార్టీ పేరును కూడా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చారు. అయితే ఆ తర్వాత ఆ వైఖరి హఠాత్తుగా మారిపోయినట్లు కనిపిస్తోంది. కేంద్ర పెద్దలపై లేదా బీజేపీ విధానాలపై గట్టి విమర్శలు చేసిన సందర్భాలు ఇటీవలి కాలంలో చాలా తక్కువగా ఉన్నాయి. కేటీఆర్ ఇప్పుడు చెబుతున్న మాటల వెనక రెండు ప్రధాన ఉద్దేశాలు ఉండవచ్చు. ఒకటి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను బీజేపీ వైపు మళ్లకుండా బీఆర్ఎస్ వైపు మరల్చి ఆ ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకోవడం. రెండు, తమ కేడర్లో నైరాశ్యం తగ్గించి తాము ఇంకా రేసులో ఉన్నామని, కాంగ్రెస్ 3వ స్థానానికి పడిపోతుందని చెప్పి జోష్ నింపటం. అయితే బీఆర్ఎస్ నేతలు కేవలం ప్రెస్ మీట్లలో ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం వల్ల ప్రజల్లో నమ్మకం కలగదు. బీఆర్ఎస్ నిజంగా బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తే రాబోయే బస్సు యాత్రలు, పాదయాత్రల్లో కేవలం రాష్ట్ర సమస్యలు మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కూడా గట్టిగా మాట్లాడాలి. అలా చేస్తేనే ఈ ప్రకటనలకు విలువ ఏర్పడుతుంది. గత అనుభవాలు గుర్తుంచుకున్న ఓటర్లు తెర వెనుక ఒకటి, తెరపై మరొకటి చేస్తే సులభంగా నమ్మరు. బీఆర్ఎస్ నిజంగా బీజేపీపై పోరాడాలనుకుంటే ఆ దిశగా స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలి. అప్పుడే కేటీఆర్ ఆశించినట్లు క్షేత్రస్థాయిలో కొత్త రాజకీయ సమీకరణలు ఏర్పడే అవకాశం ఉంటుంది.